చికెన్తో రకరకాల వంటలు అయితే వండొచ్చు కదా. ఏ వంట వండినా చికెన్తో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగని చెప్పి ఏ వంట పడితే ఆ వంట వండేసి మాకైతే ఎట్టికి అని చెప్పి మా వారైతే అడిగారు. ఇంకా చికెన్ తెచ్చారు కదా ఏం వండాలి అని చెప్పేసి అడిగితే మా పిల్లలు మా వారు కలిపి అయితే చికెన్తో బిర్యానీ చెయ్యు అని చెప్పేసి అన్నారండి. మా పిల్లలు అయితే అందరూ పెద్ద పెద్ద రెస్టారెంట్లకి అయితే వెళ్తున్నారు. మమ్మల్ని అయితే ఎప్పుడు తీసుకెళ్తారమ్మా అని చెప్పి మా పిల్లలు అయితే అడిగారు. మనది మధ్యతరగతి కుటుంబమా, అలాంటి పెద్ద పెద్ద పార్టీలు అయితే మనం చేసుకోలేము, ఏదో ఉన్నంతలోనే సరిపెట్టుకోవాలని చెప్పి మా పిల్లలకి అయితే ఎప్పటికప్పుడే చెప్తానండి. ఇంకా మా వారైతే పిల్లలు అడిగారు కదా అని చికెన్ తీసుకొచ్చి ఇలా చికెన్ బిర్యానీ చేయమని చెప్పారు. ఇంకా పిల్లలు అడిగినప్పుడు నార్మల్ చికెన్ తీసుకొస్తే అసలు తినరండి మా పిల్లలు. మా పిల్లల కోసం అయితే ఇలా జాయింట్లు అయితే తీసుకొచ్చారు. చికెన్ని 2-3 సార్లు అయితే వాటర్లో వేసి బాగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి బిర్యానీ మసాలా, పెరుగు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే కలిపేసుకున్నానండి. దీంట్లోకి కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండేసుకున్న తర్వాత 30 మినిట్స్ అయితే పక్కన పెట్టానండి. 30 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. బాస్మతి రైస్ను కూడా వాటర్లో బాగా కడిగేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. దీంట్లోకి బిర్యానీ మసాలా, కరివేపాకు, ఇంకా టేస్ట్ సరిపోయేంత సాల్ట్, ఇంకా కొంచెము అన్నం అయితే ఇరిగిపోకుండా ఉండాలని అయితే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నానండి. నేను ఆయిల్ కూడా వేసి ఒక పక్కలో అయితే అన్నం ఉడికించేసాను. అన్నం ఉడికిస్తూనే ఇంకో పక్క మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ ఉంది కదా దాన్ని కూడా నాన్ స్టిక్ కళాయిలో అయితే కాసేపు అయితే ఉడికించానండి. అయితే ఒక 50% అయితే ఉడికిందండి. ఇంకో 20% అయితే ఉడకాలి అని చెప్పి నేనైతే ఇంకా కాసేపు అయితే ఉడికించాను. ఇంకా కాసేపు ఉడికి లోపలనే మనం పక్కకి అన్నం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, అన్నం కూడా బాగా ఉడికిపోయిందండి. ఉడికిపోయిన అన్నాన్ని అయితే ఓర్చేసుకొని పక్కకైతే తీసేసుకున్నానండి. పక్కకు తీసేసుకున్న తర్వాత దీన్ని దమ్ము అయితే పెట్టాలి కదా, చికెన్ అన్నాన్ని దమ్ము పెట్టద్దామని అయితే ఇంక ఉడికిపోయిన చికెన్ అయితే చికెన్ అయితే పక్కకు తీసేసుకొని అన్నం అయితే దీంట్లో వేసేసుకొని దమ్ము అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. మా పిల్లలు దాంతోపాటు హోటల్ స్టైల్లో కావాలి అని అన్నారు కాబట్టి మా పిల్లలకైతే హోటల్ స్టైల్ రావాలని చెప్పి కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసానండి. ఫుడ్ కలర్ వేస్తే పిల్లలకి అయ్యో హోటల్లోనే స్టైల్లోనే ఉన్నది, సేమ్ హోటల్లో తిన్నట్టే ఉందా అని అనిపించాలి అని చెప్పి కొద్ది ఫుడ్ కలర్ కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా దమ్మే కదా దమ్ పెట్టాలి కదా. ఇలా డైరెక్ట్గా పెడితే ఇంకా కళాయి అయితే మాడిపోద్ది, బిర్యానీ మొత్తం మాడిపోద్ది అని చెప్పి ఇంకా ఈ నాన్ స్టిక్ కళాయి కింద వేరే కళాయి అయితే పెట్టి దమ్ అయితే పెట్టానండి. ఇంకా ఒక 10 నిమిషాల పాటు అయితే సిమ్లో పెట్టి ఉడికించాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలామంది తెలియకపోతే ఈ విధంగా ట్రై చేయండి. బిర్యానీ చేయడం రాలేని వాళ్ళు ఈ ప్రాసెస్లో చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తగా ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. ప్లీజ్ పోతూ మన ఛానల్కి అయితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా పిల్లలు అయితే బిర్యానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉందని తిన్నారు. ఇంకా నాకు కూడా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. నేనే వండానా అని నాకైతే అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.